కానీ మీ దగ్గర ఎలక్షన్ చేయడానికి తగినంత ఆర్థిక వనరులు లేవు. ఈయన కేవలం సోషల్ మీడియా పులి ఫిరోజ్ ఖాన్. అందుకే ఆయన ప్రజల సమస్యలను అడ్రస్ చేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం కాకుండా గాంధీ భవన్లోనో సోషల్ మీడియాలోనో మైకుల ముందలనో హడావుడి చేస్తుంటాడు. అందుకే ఓడిపోయాడు అని అంటే ఓకే, 20 years ముందు మొదలుపెట్టిన ఈ ఆఫీస్ 15 years నుంచి ఇక్కడ ఉన్నది. లాస్ట్ 3 years నుంచి 2 or 3 days హాలిడే తీసుకున్నా. పొద్దుగాల 11 o'clock నేను ఆఫీస్ వచ్చేస్తా, సాయంత్రం 5 o'clock దాకా ఉంటా. 100 మంది మినిమం నా దగ్గర వస్తారు రోజు. 100 మంది నాతో భోజనం చేస్తారు రోజు. 24/7 అందరు కమ్యూనిటీలతో నాకు కోఆర్డినేషన్ ఉన్నది. టోటల్ నాంపల్లితో కోఆర్డినేషన్ ఉన్నది. ప్రతి ఒక్క సమస్యకి సమాధానం ఇచ్చే ఒక మనిషి నేను ఉన్నా. కాబట్టి ఏ టైం నాకు కాంగ్రెస్ ఇచ్చింది టికెట్, దానికంటే ముందు కాంగ్రెస్తో ఎవరు కంటెస్ట్ చేసినాడు, అతని పేరు వినోద్ కుమార్. అతనికి వచ్చినాయి 7,000 ఓట్స్. నాంపల్లిలో 7,000 ఓట్స్. ఫిరోజ్ ఖాన్ తెచ్చినాడు 60,000 ఓట్స్. పని చేస్తాడు కాబట్టి 60,000 వచ్చినాయి కదా. ఎంఐఎం మీద కంటెస్ట్ చేస్తే డిపాజిట్ రాదు. నేను ఉట్టి 2,000 ఓట్లతో ఓడిపోయినా, డిసెంబర్లో ఓడిపోయినా. ఇవాళ 19 months అయింది, ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. రంజాన్ పండుగ నేను చేయను, నా బర్త్డే సెలబ్రేషన్ చేయను, నా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేయను. అట్లాంటి మనసు, అట్లాంటి కమిట్మెంట్తో నేనున్నా. లోకం మొత్తంకి తెలుసు. మీరు మీ కెమెరా తీసుకొని మొత్తం మా నాంపల్లిలో తిరగండి. అయితే మీకు ఎక్కడో వన్ సెకండ్ సార్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. నాంపల్లిలో తిరగండి, ఎవరు గెలిచినాడని అడగండి. వాళ్ళు చెప్తారు ఎంఐఎం. ఎవరు ఓడిపోయినాడని అడగండి, వాళ్ళు చెప్తారు ఫిరోజ్ ఖాన్. అరే మా ఏరియాలో క్యాండిడేట్ పేరు కూడా తెలియదు, ఫిరోజ్ ఖాన్ తెలుసు. దర్గా కానీ, మందిర్ కానీ, బోనాలు కానీ, గణేష్ చతుర్థి కానీ, మిలాదున్ నబీ కానీ, అన్ని జగ చర్చ్ కానీ, గురుద్వారా కానీ, మంచి కానీ, చెడు కానీ, పెళ్ళి కానీ, ఫంక్షన్ కానీ, సావు కానీ ఎక్కడ కూడా ఉండేది ఫిరోజ్ ఖానే. ఎవరు మీకు చెప్పింది రాంగ్. సోషల్ మీడియాలో హైలైట్ ఎందుకు అవుతా అంటే ఇట్లా గట్టిగా మాట్లాడతా కాబట్టి, డిప్లొమాట్ మాట్లాడను కాబట్టి, వాస్తవాలు చెప్పే శక్తి ఉన్నది, ధైర్యం ఉన్నది, ఆ మనసు ఉన్నది అని సోషల్ మీడియాలో ఫేమస్ అయినా. కానీ 24/7 పబ్లిక్లో ఉంటా. కానీ రాజకీయాల్లో కావాల్సింది డిప్లొమసీ కదా, రాజకీయాల్లో కావాల్సింది మేనేజ్మెంట్ కదా, రాజకీయాల్లో కావాల్సింది ఆర్థిక వనరులు కదా. ఈ 3 విషయాల్లో ఫిరోజ్ ఖాన్ గారు వెనకబడ్డారు. రైట్, యూ మే బి రైట్. కానీ నేను వచ్చిన సక్సెస్ కోసం కాదు, నేను వచ్చిన చేంజ్ కోసం, నేను వచ్చిన విప్లవం కోసం. విక్టరీ వెరీ గుడ్, కానీ నేను ఐ కేమ్ ఫర్ హిస్టరీ. సో ఇక చేంజ్ కావాలి. ఇట్లా మ్యానిపులేట్ చేసుకొని పబ్లిక్కి మ్యానిపులేట్ చేస్తున్నారు, పార్టీలకు మ్యానిపులేట్ చేస్తున్నారు. నా మనసు కాదు. నేను ఒక ప్రీవియస్ జనం ఉంటే నేను ఒక యోద్ధాలాగా, ఒక సోల్జర్ లాగా పుట్టినా అనుకుంటా. నేను ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా ఉంటాడు అట్లాంటి ఒక మైండ్ సెట్ నాది. అన్ఫార్చునేట్ పాలిటిక్స్లో వచ్చిన నేను ఒక మిలిటరీలో ఉండాలి, లేకుంటే పోలీస్ ఫోర్స్లో ఉండాలి. అట్లాంటి నా మైండ్ సెట్. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా అంటే ఇండియా కంటే ఎవరు లేరు. సో అట్లా నా మైండ్ సెట్లో ఈ లంగ రాజకీయంలో వచ్చిన దొంగ రాజకీయం, మ్యానిపులేట్ చేయాలి, డిప్లొమాట్ చేయాలి, అబద్ధం చెప్పాలి, నాతో కాదు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకరోజు 100% నేను గెలుస్తా. ఏ రోజు గెలుస్తా ఆ రోజు హిస్టరీ చేస్తా. లక్షల మంది గెలిచినారు, వాళ్ళ పేరు తెలియదు ఎవరికి. మినిస్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ అయినా పేరు తెలియదు. అట్లాంటి లెక్క కావద్దు నాకు. రాజకీయాల్లో గెలవడమే ముఖ్యం, గెలవడమే అంతిమ లక్ష్యం. మీరు గెలవడం కాదు, నేను హిస్టరీ క్రియేట్ చేయడం చేంజ్ కోసం అని అంటే జనాలు మీ వైపు ఎందుకు నడవాలి? మీతో నడుస్తున్నారు.
నడుస్తున్నారు కాబట్టి నేను ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే నాకు వచ్చినాయి 30,000, సెకండ్ టైం కంటెస్ట్ చేస్తే నాకు వచ్చింది 47, థర్డ్ టైం నేను కంటెస్ట్ చేస్తే నాకు వచ్చినాయి 50, ఫోర్త్ టైం నేను కంటెస్ట్ చేస్తే వచ్చినాయి 60. డే బై డే నా గ్రాఫ్ పెరిగింది. ఇది నాంపల్లి ఒక డెజర్ట్, ఎవ్వరు కూడా ఉండరు ఇక్కడ. బీజేపీ ఉండదు, టీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, ఎవ్వరు ఉండరు. ఉట్టి ఇక్కడ ఎంఐఎం అడ్డా. ఇక్కడ దారుసలాం వాళ్ళ హెడ్ క్వార్టర్. అసదుద్దీన్ వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓవైసీ ఫస్ట్ టైం కార్పొరేటర్ మల్లపల్లి నుంచి గెలిచినాడు. ఇక్కడ మొత్తం ఫెనాటిజం నడుస్తుంది, మొత్తం రిలీజియస్ పాలిటిక్స్ నడుస్తుంది. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ నాంపల్లిలో ముస్లిమ్స్. లాస్ట్ టైం కూడా చెప్తే ఇది లొల్లి పంచాయతీ అయింది, ఫెనాటిక్ అని. మళ్ళీ చెప్తున్నా, ఫెనాటిక్ ముస్లిమ్స్. ఈ మొత్తం ఉన్న తర్వాత ఎప్పుడు టైం నా గ్రాఫ్ పెరిగింది. పబ్లిక్లో ఉన్నా కాబట్టి గ్రాఫ్ పెరిగింది. సో జనాలు నాతోనే ఉన్నారు. మరి నాతో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ 3 months ముందు ఒక సావుకి పోయినా. అక్కడ సావుకు పోతే వాళ్ళ హస్బెండ్ చనిపోతే వాళ్ళ భార్య నాకు ఏమంటుంది, మా అమ్మ, ఫిరోజ్ ఖాన్ నువ్వు బోకసోట్లు తీ, ఈయన టైం వచ్చింది, ఈయన చనిపోయినాడు, నువ్వు పోయి బోకసోట్లు తీ. అట్లాంటి ఆఫ్ఘానా మా ఊళ్ళోకి వచ్చింది. అందరికీ తెలిసింది. ఇప్పుడు గాడ్ గిఫ్ట్. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు బీహార్లో బోకసోట్ల గురించి ఫైట్ చేస్తున్నారు. ఇదే హైకమాండ్కి నేను అడిగిన బోకసోట్లు అంటే ఏం బోకసోట్లు అడిగినారు నాకు 5 years ముందు. ఎవరికి ఆఫ్ఘానా లేదు, ఇప్పుడు ఆఫ్ఘానా వస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డ్తో ఎలక్ట్రల్ రోల్ లింక్ అయింది. ఫ్యూచర్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ వస్తుంది, ఫ్యూచర్లో బయోమెట్రిక్ వస్తుంది. సో ఈ అన్ని డెజర్ట్లో మనం కంటెస్ట్ చేస్తున్నాం. మా తమ్ముడు గార్డెన్లో కాదు. గార్డెన్లో ఉన్నావా ఫిరోజ్ ఖాన్, ఫ్లవర్ తీసుకురాలేదు అంటే ఏదైనా అర్థం. డెజర్ట్లో ఉన్నా నేను. డెజర్ట్లో ఉన్న తర్వాత మీరు నా ఓపికకి మెచ్చుకోవాలి. 2009, 2014, 2018, 2023 మధ్యలో 2019 ఎంపీ. 1 day కూడా హాలిడే తీసుకోలేదు. 24/7 పబ్లిక్లో ఉన్నా. 24/7 ఆ లంగా పార్టీ ఎంఐ మీద ఫైట్ చేస్తూనే ఉన్నా. లంగా ఓట్లు, దొంగ ఓట్లు. మీకు సరైన స్థానం. అండ్ ప్రతి ఒక్క జగ ఈ అసదుద్దీన్తో ప్రాబ్లం ఏం, ఎవరు సెంటర్లో ఉంటే అక్కడ పోతాడు, ఎవరు స్టేట్లో ఉంటే అక్కడ పోతాడు. ఇవాళ కూడా సేమ్ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సెంటర్లో నరేంద్ర మోదీ దగ్గర ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఇదే ప్రాబ్లం. కానీ నాకు నో ప్రాబ్లం. నేను డిసైడ్ అయ్యి వచ్చిన మార్పు కావాలి, చేంజ్ కావాలి, విప్లవం కావాలి, ఒక జీవితం అంకితం చేయాలి. నేను రెడీ అయిపోయినా. నాకు ఎవరు లేరు వెనక ముందు. ఒక పాప ఉన్నది, చనిపోయింది 3 years ముందు. ఎవరు లేరు. ఇప్పుడు నా భార్య ఉన్నది లైలా ఖాన్. తానియా హై విజన్ ఫౌండేషన్ పెట్టింది 3 yearsలో. ఆ దేవుడి దయ వల్ల 1100 పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మా భార్య టార్గెట్ ఉన్నది 10,000 మందికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆయమ ఒక చిన్న భగత్ సింగ్ తయారైంది, రాణి ఝాన్సీబాయి లాగా. నేను ఒక భగత్ సింగ్. మేము డిసైడ్ అయినాం. ఈ అన్ని చిన్న చిన్న తమ్ముడు, ఈ ఎలక్షన్లు వస్తాయి పోతాయి. నా ఐడియాలజీ అది.